పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర. అన్ని పత్రికల్లో ఈ వార్త పెద్ద హెడ్డింగ్‌లతో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఈ నెల 20వ తారీఖున ఆయన వెంట ఒక నకిలీ ఐపీఎస్ అధికారి వేషంలో సూర్యప్రకాష్ అనే ఒక వ్యక్తి ఆయన పర్యటన అంతా కూడా అతి దగ్గరగా తిరిగాడు అని వార్త. ఇది భద్రతా వైఫల్యం. ఆ సూర్యప్రకాష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తను ఆయన పర్యటన అంతా కూడా సన్నిహితంగా తిరిగానని పోస్ట్ పెట్టుకునే వరకు కూడా పోలీసు అధికారులు గుర్తించలేదా? ఇప్పుడే ఆయన అరెస్ట్ చేశారు. అసలు ఏమిటిది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, ఒక నటుడు. ఆయనకి విపరీతమైన ఆదరణ ప్రజల్లో పలుకుబడి ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఆయనకు కొన్ని బెదిరింపులు వస్తున్నాయి. ఏదైతే బీజేపీకి దగ్గర అవుతూ సనాతన ధర్మ ట్రస్ట్ అని తను సనాతన ధర్మాన్ని ఆమోదిస్తాడని అంటున్నాడు. అప్పుడప్పుడు బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులను కూడా ఆయన ఖండించాడు. అంతర్జాతీయంగా కూడా ఆయనకు థ్రెట్ ఉందని కొన్ని వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆయన భద్రతా విషయంలో ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎవరో వ్యక్తి ఆయనకి ఐపీఎస్ అధికారిగా వేషం వేసుకొని ఆయన సన్నిహితంగా పర్యటన అంతా తిరుగుతున్నప్పటికి కూడా పోలీస్ అధికారులు అది గుర్తించలేదా? ఇంటెలిజెన్స్ గుర్తించలేదా? తిరిగి ఆయన వెళ్ళి నేనే పోస్ట్ పెట్టుకున్నాను అందాక కూడా పోలీస్ అధికారులు ఆయన గుర్తించలేకపోవడం ఏంటి? ఆయన పట్టుకోలేకపోవడం ఏంటి? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఇంతకుముందే ఆయనకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. సో దీంట్లో అనేక కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే తెలుగుదేశం పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో తెలుగుదేశం పార్టీ అత్యంత నిపుణత కలిగి ఉంది. అంటే ఏదైనా సరే ఒక విషయం ప్రజల్లోకి బ్యాడ్గా వెళ్తున్నప్పుడు దాన్ని కవర్ చేయడానికి మరో వార్తను తీసుకొచ్చి ముందు పెట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటు. మనం ఇంత ముందే చూసాం, విజయవాడలో వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ సరిగా స్పందించలేకపోయింది. కూటమి ప్రభుత్వం సరిగా ప్రజలకు సహాయం అందించలేకపోయింది. ఆ విపత్తుని సరిగా డీల్ చేయలేకపోయిందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం లడ్డు వివాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. లడ్డులో వైసీపీ వాళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొవ్వు కలిపారని, ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం, మొత్తం ఆ వరద వ్యవహారం వెనకబడిపోయి లడ్డు వివాదం, సనాతన ధర్మం, గందరగోళం అంతా కూడా ముందుకు వచ్చాయి. సో ఆ వార్తలు వెనకబడిపోయి ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయేటట్టుగా చేశారు. సో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, ఈ టాక్టిక్స్ అన్నీ కూడా టీడీపీకి బాగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ చేతిలో మీడియా ఉంది. సుదీర్ఘకాలంగా మీడియా టైకూన్స్ అంతా కూడా టీడీపీ చేతిలో ఉన్నాయి కనుక ఇలాంటి టాక్టిక్స్ అన్నీ వాళ్ళకే చేతవు. మిగతా వాళ్ళకి ఆలోచనలు వచ్చినా కూడా వాళ్ళని అమలు చేయగలిగే పరిస్థితి, వ్యవస్థలు ఉండవు. సో ఇప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచారు. గతంలో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలను ప్రశ్నించాడు, కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందా అంటే ప్రజల నుంచి సమాధానం రాబట్టాడు. లేదు అని వాళ్ళు కేకలు వేశారు. తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను అని 3 సార్లు పెద్దగా అరుస్తూ ఆ మెసేజ్ని ప్రజల్లోకి బలంగా వెళ్ళేటట్టుగా టీడీపీ తీసుకువెళ్ళగలిగింది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచేసే వరకే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది. కొన్ని పెండింగ్ బిల్లుల వల్ల దళితులు కొంతమంది 5,000, 6,000 బిల్లులు కట్టలేక కొంతమంది యువకులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి. సో వైసీపీ పార్టీ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ వార్తలు మొత్తం అడ్డుకునేందుకు, ఈ వార్తల పత్రికల్లోంచి వెనక పేజీల్లోకి వెళ్లేందుకు ఈ టాక్టిక్ ని, అంటే పవన్ కళ్యాణ్ హత్య టాక్టిక్ ని ప్రదర్శించిందా కూటమి ప్రభుత్వం అనే అనుమానం కొంతమంది రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.